ఇప్పుడు గర్భగుడి ఉష్ణోగ్రత రహస్యం. బయట ఎంత వేడి ఉన్నా గర్భగుడి లోపల మాత్రం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. కొన్నిసార్లు స్వామి విగ్రహంపై తేమ కూడా కనిపిస్తుంది. దీనికి కారణం అద్భుతమైన వెంటిలేషన్ మరియు ఇన్సులేషన్ డిజైన్. ఆలయ గోడలు సుమారు 1.25 మీటర్లు, దాదాపు 4 అడుగులు మందంగా ఉంటాయి. ఈ మందం బయటి వేడి లోపలికి రానివ్వదు. లోపల గాలి పూర్తిగా లాక్ అయి ఉండటంతో ఒక ప్రత్యేకమైన మైక్రో క్లైమేట్ ఏర్పడుతుంది. పూజల సమయంలో లోపల గాలి కదిలినప్పుడు ఆ చల్లని గ్రానైట్ రాళ్లు గాలిలోని తేమను నిల్వ చేసుకుంటాయి. శాస్త్రవేత్తలు దీన్ని కండెన్సేషన్ అంటారు. కానీ భక్తులకి మాత్రం అది మూర్తి సజీవంగా ఉందనే అనుభూతి. బహుశా ఇంజనీర్లు ఇదంతా ఉద్దేశపూర్వకంగానే రూపొందించి ఉంటారు. భక్తుడు అక్కడ నిలబడి భగవంతుని సన్నిధిని నిజంగా అనుభవించాలనే ఉద్దేశంతో. మీరు ఎప్పుడైనా ఈ మహా ఆలయాన్ని దర్శించారా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఓం